రైట్ ఏపీ తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 67.99% మేర పోలింగ్ నమోదైంది. అత్యధికంగా చిత్తూరులో 74.06% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 55.17% ఓటింగ్ జరిగింది. ఇక అనకాపల్లిలో 65.97%, అనంతపురంలో 68.04% ఓటింగ్ జరిగింది. అన్నమయ్య జిల్లాలో 67.63%, బాపట్లలో 72.14%, కోనసీమలో 73.55% ఓటింగ్ జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 67.93%, ఏలూరులో 71.10%, గుంటూరులో 65.58% పోలింగ్ నమోదైంది. ఏపీ తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఈసారి భారీగా పోలింగ్ శాతం పెరిగింది. టెక్కల్ నుంచి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఇప్పటి వరకు ఎంత % వరకు పోలింగ్ నమోదైంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రోజా, శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ ఉదయం నుంచి కూడా ప్రశాంత వాతావరణంలో జరిగింది. అయితే కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం కూడా క్యూ లైన్ లోకి పోటెత్తినటువంటి పరిస్థితి అయితే చూసాం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎంపీ, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో వాటి అన్నింటికి కూడా ఉదయంలో కొంత ఏదైతే వాటర్స్ రావడం కొంత తగ్గినప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి మాత్రం మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే డోర్ ని క్లోజ్ చేశారు. ఏదైతే 6 గంటల ముందు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ చేతిలో ఒక స్లిప్స్ ఏదైతే ఇచ్చారో ఆ స్లిప్స్ ఉన్నటువంటి వాళ్ళకి పీఓ ఇచ్చినటువంటి స్లిప్స్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా లైన్ లో మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా లైన్ లో ఉన్నారు. వీళ్ళకి మాత్రం ఓటు హక్కు ఎంత సమయం అయినప్పటికీ కూడా వీళ్ళు వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే మొత్తం ఏదైతే ఈ ఓవరాల్ గా శ్రీకాకుళం, నర్సన్నపేట, ఇచ్చర్ల ఈ మూడు చోట్ల 70కి పైగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది మనకి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా 67% పైగా ఏదైతే పోలింగ్ శాతం అనేది 5 గంటల సమయానికి మనకి కనిపిస్తా ఉంది. ఇంకా ఈ 1 అవర్ తర్వాత కూడా లైన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళన్నీ చూసుకున్నట్లయితే పోలింగ్ శాతం మరింత పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే కొన్ని చోట్ల మన ఎచ్చర్ల గాని, ఆంధ్ర వలస, టెక్కలి తదితర కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కానీ పోలింగ్ అంతా కూడా ఒక ప్రశాంత వాతావరణంలో శ్రీకాకుళం జిల్లాలో కనిపించింది. పాలకొండ ఏదైతే మన్యం జిల్లాలో భాగమైనటువంటి పాలకొండలో 5 గంటలకే పోలింగ్ అనేది నిలిపివేయడం జరిగింది. కానీ మిగతా ఏదైతే ఇచ్చాపురం, టెక్కలి, పలాస, నర్సన్నపేట తదితర ప్రాంతాల్లో ఏదైతే పోలింగ్ అనేది ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్లిప్స్ ఇచ్చారు. స్లిప్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇంకా పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మరింత సమాచారం కడప రమేష్ అందిస్తారు.